మీకు దోశలు తిని బోర్ కొడుతుందా? అయితే అదే దోశ పిండితో దిబ్బ రొట్టె వేసుకొని తినండి. మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఎలా చేయాలో చూద్దాం. దిబ్బ రొట్టె కోసం ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. ఇది ఒక దోశ పిండి ఇలాగా ఉండేటట్టు చూసుకోవాలి. సరేనా? ఇప్పుడు ఇది ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పిండి వేసి కలిపేసుకుందాం. చూడండి, ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇట్లా బాగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, ఇలా ఉండాలి పిండి. మరీ జాడి కాకుండా మరీ బిడ్డ కాకుండా ఇలా ఉండాలి. ఇప్పుడు బాణీలో వేసుకొని నేను నూనె వేసాను. నూనె కాగింది. పిండి వేద్దాం. ఒకటి కొంచెం మందంగానే వేసుకోండి, బాగుంటుంది. పొయ్యి సిమ్లో పెట్టి ఉడికిస్తే బాగా లోపలికి ఉడుకుతుంది. లేదంటే పైన ఉడికితే లోపలేమో పిండి పిండిగా ఉంటుంది. సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోండి. చూద్దాము. సైడ్ కాలింది. తిప్పుకుందాం. ఇప్పుడు ఎర్రగా కాలింది. తిప్పుకొని రెండు సైడ్ కూడా సేమ్ లాగా మూత పెట్టి ఉడికించుకోండి. ఉడుకు రెండో సైడ్ కూడా రెండు సైడ్ చూడండి, బాగా ఎర్రగా కాలింది. స్వామి నాన్న పచ్చడి వేసుకొని తింటే చూడండి ఎలా కాలిందో, బాగా ఎర్రగా గట్టిగా బాగా లోపల ఉడికింది. బెల్లగుంది.